ఈరోజు సమావేశానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక 2 అంశాల మీద పెట్టడం జరిగిందన్న. ఒకటి, నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు సస్పెన్షన్ చేసినారో దాని మీద. రెండవది, తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే ఒక అనామకుడితోటి అనుచిత వ్యాఖ్యలు చేయించిందో 2 అంశాల మీద మేము ఈరోజు వివరించదలుచుకున్నామన్నా. పెద్దలు సస్పెన్షన్ మీద మాట్లాడతారు. నేను ప్రధానంగా నిన్న ఒక పేరు ఊరు తెలియని ఒక పర్సన్ వచ్చి ఏదో భజన చేసే బ్యాచ్కి నేను అధ్యక్షుడిని అని చెప్పుకొని కొత్త బిచ్చాగాడు పొద్దురాడు అని చెప్పి తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాన్ని మేము తీవ్రంగా మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. అయ్యా, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని తిరుపతి రెడ్డి గారు ఎవరో అని మాట్లాడినావు అయ్యా. ఫస్ట్ నిన్ను మాట్లాడినిచ్చిన జాన్సమ్మను తిరుపతి రెడ్డి ఎవరో అడిగినాక మాట్లాడు. రెండోది, ఎలక్షన్ ముందు నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ పని చేసినావో, ఇవాళ ఏం మాట్లాడుతున్నావో, ఆ రోజు కాటి కాపర్లకి ఎక్కడ కూర్చున్నావో పవార్ ఒక్కసారి వెనుకో తిరిగి ఆలోచించుకున్నాక తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడు. తిరుపతి రెడ్డి గారి గురించి నీకు తెలవకపోవచ్చు, నీ మండలంలో ఉన్న ముఖ్య నాయకులను అడుగు, నీ గ్రామస్థాయి నాయకులను అడుగు, తిరుపతి రెడ్డి ఎవరో చెప్తారు తప్ప నీకు తెలవకుంటే నువ్వు ఇక్కడ కూర్చొని కౌన్ హే అంటే ఇంకోసారి కౌన్ హే అంటే బట్టలు కూడా కొడతాం. అది గుర్తు పెట్టుకొని మాట్లాడుతుర్రు మండలానికి వచ్చి మాట్లాడినప్పుడు అది మేము ప్రధానంగా హెచ్చరిస్తున్నాం పవర్. ఇంకొకటి, తిరుపతి రెడ్డి గారు ఇవాళ ఝాన్సీ మేడం గారు చెప్పినట్టు వింటేనో, పెద్దమ్మ ఏది చెప్తే అది భజన చేస్తేనో ఇవాళ ఎమ్మెల్యే తర్వాత 2వ ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యున్సీలో తిరుగు. ఆ రోజు ఏదైతే 6 నెలల ముందు ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తా అంటే ఆ రోజు సస్టైన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కొత్త కార్యకర్తలను తీసుకొని నేనున్నా రేపు ఏదున్నా నేను మీ అందరికి అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో అందరితోటి పనిచేయించి వారి గెలుపు కోసం కృషి చేసిండు. ఇవాళ ఆ కార్యకర్తలు నన్ను నమ్ముకొని పనిచేసిండు కాబట్టి ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అడిగిండు తప్ప వేరే ఏం అడగలే. ఆయన అవన్నీ ఎందుకు పట్టించుకోవద్దు అనుకుంటే ఇవాళ నెంబర్ 2 ఎమ్మెల్యేగా ఉండు. నీలాంటి వాళ్ళు అధికారం వచ్చినాక కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి ఏదో జాన్సమ్మ మెప్పు పొందడం కోసమో ఇంకోదో చేయడం కోసమో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడడం కాదన్నా. తిరుపతి రెడ్డి గారి గురించి ఇంకోసారి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. ఇంకొకటి, 70 సంవత్సరాలు అని చెప్పి సీనియర్ నాయకుని గురించి కూడా నువ్వు అవహేళనగా మాట్లాడినావు. అది నిజంగా వింటే నీ యొక్క విజ్ఞత ఏందనేది ఆ 70 సంవత్సరాలు అని చెప్పి నువ్వు ఉచ్చరించినప్పుడే అది మళ్ళీ చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక 40 సంవత్సరాల కాంచి పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆహర్నిశలు ఇలా ఏదైతే ఝాన్సీ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా కాకుండా పార్టీలో జరుగుతున్న విధానాల మీద మాట్లాడిన సీనియర్ నాయకుల గురించి వారు ఒక్కొక్కరు హరిప్రసాద్ గారు కావచ్చు, ఒక 40 సంవత్సరాల కాంచి ఈ నియోజకవర్గంలో పట్టున్న నాయకులు. అటు నిరంజన్ రెడ్డి గారు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వారు కుటుంబాన్ని త్యాగం చేసి రాజకీయాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసిండు. అయ్యా, మీ జాన్సమ్మ కాంగ్రెస్ పార్టీకి ఏం పనిచేసింది? కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు కష్టపడ్డది? ఎవరి మీద ఫ్రస్ట్రేషన్తో పాలకుర్తికి వచ్చిందో తెలుసు, ఏం దాచుకోవడం కోసం పాలకుర్తికి వచ్చిందో తెలుసు, ఎందుకు టికెట్ తీసుకొని గెలిచిందో తెలుసు. ఇలా వాళ్ళని అంటానో కాంగ్రెస్కి ఏం చేసిందని, జాన్సన్ ఏం చేసిందో ఒకసారి పోయి అడుగు పవార్. అది తెలుసుకున్నాక వచ్చి తిరుపతి రెడ్డి గారి మీద మాట్లాడు. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మీద కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పిలువగానే వచ్చినందుకు నమస్కారం. నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉన్నదో, మమ్మల్ని సస్పెన్షన్కు గురి చేసినట్టు ఒక వార్తా కథనం అన్నీ సరే కొన్ని పత్రికలలో చూడడం జరిగింది, మీడియాల కథనాల ప్రకారం చూసినాము. సస్పెండ్ చేసే అధికారం కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ లేదు బేసిక్గా. ఎందుకంటే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరన్నా పని చేస్తే వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బయలాలో ఉన్నది. ఫస్ట్ అది చదువుకోవాలి. కాకుండా డైరెక్ట్ సస్పెండ్ చేస్తామంటే అది కూడా వాళ్ళు సస్పెన్షన్ చేసిన ఎప్పుడైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మేమిచ్చే సమాధానం సంతృప్తి చెందకుండా ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షునితో సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షునిగా, ఒక బీసీ నాయకునిగా నన్ను సస్పెండ్ చేసే అధికారం కానీ, నాతో ఉన్నటువంటి SC/ST బిడ్డలను సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు, ఇంకెవరికి లేదు. కానీ
సస్పెండ్ చేసిన వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా 3 రోజుల నుంచి మేము మాట్లాడింది 3 రోజుల తర్వాత వాళ్ళను ఇబ్బంది పెట్టి మీరు పోతారా పోరా, ప్రెస్ మీట్ పెడతారా పెట్టరా, మీరు సస్పెండ్ చేస్తారా చేయరా, పార్టీలో ఉంటారా చేయరా అంటే అది బయలా కరెక్ట్ కాదమ్మా అని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా రెగ్యులర్గా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీడీలో ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం, వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు, నువ్వు బెదిరించి కాల్ రికార్డ్ తీయండి, వాళ్ళ కాల్స్ ఎన్నిసార్లు నువ్వు చేసినావో, ఎందుకు చేస్తున్నావో, పార్టీని నాశనం చేస్తున్నావో. కాంగ్రెస్ పార్టీ లైన్ మేము ఎప్పుడు దాటలేదు, తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ లైన్ దాటలేదు. మేమేం అడిగినాం, ప్రజలల్లో ఉన్న మాటనే మేము మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఏమని తీసుకొచ్చినాం, ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, కొత్త వారిని తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మెడల మీద ఎక్కి సవారు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో, ఒరిజినల్ వర్సెస్ వలసవాదులు, ఒరిజినల్ కాంగ్రెస్ వలసవాదుల కాంగ్రెస్ చెప్పింది నడుస్తున్నది. ఆ క్రమాన్ని తిరుపతి రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. దాన్ని మేము చెప్తూ ఆయన ఏం మాట్లాడలేదు, పార్టీకి వ్యతిరేకంగా లేడు, పార్టీకి లాయల్ ఉన్నాం మేము అందరము. ఆయన మాట్లాడింది కూడా సబ్జెక్ట్ కూడా అదే కదా. అమ్మ మీరు కళ్ళు తెరవండి, ఎందుకంటే ఊర్లలో ఎక్కడ నలుగురు కూర్చున్నా కాంగ్రెస్ పార్టీ ఏంది, అత్తాకోడల పంచాయి ఏంది, ఎమ్మెల్యే గారు ఏదో పని చేస్తానంటారు, మంచిగా పని చేస్తానంటారు, ఆమె మంచిగా పని చేసుకుంటూ పోతా అంటే ఏం అడ్డుపుల్లు వేస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది అని చెప్పి జనరల్గా అందరూ అనుకుంటాను. అది ఎవరిని అడిగినా చెప్తారు, దానికి మేమే కాదు. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం ఆయన ఏదో మాట్లాడితే మేము కూడా అదే చెప్పినాం. తిరుపతి రెడ్డి గారు పార్టీ లైన్ దాటలేదు, మేము కూడా పార్టీ లైన్ దాటలేదు. దాటల మీద వెయిట్ వేయడం అనేది ఎట్లా సమంజసం అవుతుంది? మీరు ఎవరితోటి కూర్చున్నారు ఒకసారి ఆ ప్రెస్ మీట్లో చూస్తే విలేకరులే విస్తుపోయారు. అరే వీళ్ళు ఎవరు నిన్నటిదాకా అక్కడనే కూర్చున్నారు, ఆ కోటర్లనే కూర్చున్నారు కదా. ఒక ముగ్గురిని మా మిత్రులను ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురిని కూర్చుండబెట్టి మిగతా వాళ్ళందరూ అగ్రవర్ణాలే కదా. ప్రశ్నించింది ఎక్కడ? నువ్వు 13 మందిని ఇన్ఛార్జీలను వేసినావు. ఆ ఇన్ఛార్జీలు ఎవరు? 8 మంది రెడ్లు, 2 వెలుమలు, ఒక్కొక్కరు భిక్షం వేసినట్టు. మా జనాభా ఎంత? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడు? రాహుల్ గాంధీ గారు ఎవరుంటే వారికి అంత ఓటా అని చెప్తాడు. మనం బీసీ 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. మరి మన కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేస్తామన్న తర్వాత మీరు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది? అటుపోతే దేవరూపులు ఆయన పెద్ద కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తారు, ఇటొస్తే నేను మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని నన్ను అంటే గౌడ దాడి మీద మీరు దాడి చేయదలుచుకున్నారా? బీసీల మీద దాడి చేయదలుచుకున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడి చేయదలుచుకున్నారా? ఏంది? ఎక్కడ తీసుకుపోతాను ఈ పార్టీని? మేము అది కదా మేము ప్రశ్నించింది ఏంది? నిన్ను ప్రశ్నించింది ఏ ప్రశ్న చేయలేదు. మేము ఏం అడిగినాం? జరిగిన విషయాలు అడిగినాము. ఏం అడిగినావు? అమ్మ లోకల్లో ఊళ్ళల్లో ఇట్లా అనుకుంటాను, ఎమ్మెల్యే గారిని నువ్వు పని చేయనిత్తలేవాట, మొత్తం కోడైపోతుంది, మీరు కొంచెం అదుపులో ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి పోయే చొరవ కూడా లేకుండా చేస్తారట. అది కూడా ఇంటర్నల్గానే జరుగుతుంది కదా. అది కూడా ఎవరైనా ఒక కాంగ్రెస్ కార్యకర్త పోయి కలవాలంటే, ఎమ్మెల్యేని కలవాలంటే అమ్మో ఆమె చూస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురి అవుతాను. దేనికి గురి అవుతాను? నీ వల్ల కాదా? నీకోసం మేము పని చేయలేదా? నియోజకవర్గం మొత్తం తిరిగినాం, ప్రతి ఊరు తిరిగినాం, ఏమేం చేసినాం మీకు తెలియదా? నిన్నటి వరకు మిమ్మల్ని గౌరవించినాం, ఈ రోజు నుంచి గౌరవించాల్సిన అవసరం లేదు. ఝాన్సీ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారు ఏదో వీళ్ళని పెట్టి వాళ్ళని పెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. మేము భయపడం, మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం. గుర్తుపెట్టుకోండి ఒకటి. అనుచిత వ్యాఖ్యలు చేస్తే, అట్లాంటి మాటలు ఇంకొకసారి కనుక మాట్లాడితే బిడ్డ బరాబర్ చెప్తాను, బట్టలు కూడా బిక్తాం. అది గుర్తుపెట్టుకో. రెండోది, నిన్న కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని సస్పెన్షన్ చేసిండు. అసలు సస్పెన్షన్కి మాకు కూడా ఇంగ్లీష్ వచ్చు, దానికి బిఫోర్ షోకాజ్ నోటీసులు ఉంటాయి, దానికంటూ ఒక ఉంటుంది, పెద్దలు చెప్తారు. అలాంటి ఏం లేకుండా ఇవాళ ఒక దళిత బహుజన బిడ్డల మీద, దళిత గిరిజన బిడ్డల మీద ఇవాళ నువ్వు ఏదైతే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినాం అనుకుంటున్నావు అమ్మా, బ్రహ్మాస్త్రాలు చాలా మంది మంచి మంచి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడానికి సీనియర్ నాయకులు ఉన్నారు. అవి తట్టుకోవడానికి ఉండమ్మా నువ్వు ఫస్ట్ ధైర్యంగా. ఇవాళ మమ్మల్ని మేము ఏదో అణచి వేస్తే ఇంకొకరెవరు ఈ నాయకులు ఏమంటూ ఉంటారు, ఇంకొకరెవరు మా విధానాలను ప్రశ్నించరు, మా విధానాల మీద మాట్లాడరు అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పూర్తిగా అవాస్తవం. కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఇలాంటి సీనియర్ నాయకులు ముందుంటారు. వాళ్ళ బాగోగుల కోసం
మాలాంటి కష్టపడ్డ సామాన్య కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ఆర్నిషాలు పనిచేస్తారు. మీరు టికెట్ కోసం వచ్చిళ్ళు గెలిచిళ్ళు మరల తర్వాత మీరేం చేస్తారో అది చేస్తారు. కానీ వాళ్ళు ఈ నియోజకవర్గంలో స్థానికంగా దాదాపు సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం వాళ్ళకు తెలుసు. అది గుర్తుపెట్టుకొని కొంచెం పునరాలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఇవాళ దళిత బిడ్డల మీద గిరిజన బిడ్డల మీద ఏదైతే నిన్న కూర్చొని మాట్లాడిన అనామకుడు కూడా ఒక దళిత నాయకుడు, మండల పార్టీ అధ్యక్షుడిగా, ఒక గిరిజన నాయకుడు బ్లాక్ కాంగ్రెస్గా ఇలా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు పక్కన కూర్చోబెట్టి నీకే ప్రోటోకాల్ ఉందని చెప్పి మాట్లాడిచ్చిళ్ళు. ఈ విధానమే కాంగ్రెస్ పార్టీలో వద్దని చెప్పి ఆ సీనియర్ నాయకులు మాట్లాడతారమ్మా. ఇట్లాంటి విధానాలు బంద్ చేయరి. ఎవరికి ఏ హోదా ఉన్నదో ఎవరిని ముందు పెట్టి మాట్లాడియాలనో ఎవరికి తగిన వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి తప్ప వాళ్ళని ఒక డమ్మీలలాగా మీ కింద మార్చొద్దనే ఉద్దేశంతో మేము ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. దయచేసి నమస్కారం. నిన్న రేపర్తి మండల్ మాజీ అధ్యక్షుడు, సర్పంచ్లపూర మాజీ అధ్యక్షుడు, రాగనగూడెం మాజీ సర్పంచ్ గారు నిన్న హరిప్రసాద్ గురించి విమర్శించారు. హరిప్రసాద్ గారు విమర్శించే స్థాయి రాగనగూడెం సర్పంచ్కి లేదు. ఎలక్షన్ల ముందు డబ్బులు రాలేదన్నా, నాకు ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు అని అదే తొర్రలో హరిప్రసాద్ గారి ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో నీకు తెలుసు. అదే ఝాన్సీ రెడ్డి మేడం గారు డబ్బులు ఇవ్వలేదని ఎన్నిసార్లు నువ్వు మాట్లాడావో తెలుసు. హరిప్రసాద్ గారు సత్తా ఏందో దయాకరావు సార్ కేరికే అదే ఝాన్సీ రెడ్డి గారు కూడా తెలుసు. ఝాన్సీ రెడ్డి గారు తెలుసు కాబట్టి ఇదే మండల మాజీ అధ్యక్షుడు మెరుగు మల్లేశం గారిని, ఇప్పుడున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమె నాయకుని పట్టుకొని నువ్వు హరిప్రసాద్ గారి ఇంటి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసావో మీ జాన్సమ్మని అడగండి, ఆ విషయం తెలుసు. ఈ రోజు అంటున్నా ఆయనకు 100 ఎకరాలు ఆస్తుందా అని, దానికి దమ్ముంటే రా సోమానాల గురించి మాట్లాడుకుని 100 ఎకరాలు ఆస్తుందా ఏముందో. ఆయన కోటి రూపాయల కట్నం ఇచ్చే స్థాయి ఆయనకు లేదనుకుంటున్నావు. గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తుండు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సత్తా ఉందా? రేపు అక్కడ అదే రిజర్వేషన్ వస్తే నీకు గెలిచే సత్తా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకో. నీ గ్రామంలో నీ గురించి ఎంత ఉంది? నీ ఒక్కడే వచ్చావు తప్ప నువ్వు ఒక మండల పూర్వం అధ్యక్షుడు ఉన్నావు కదా. నీ సైడ్ నుంచి ఎంతమంది సర్పంచ్లు వచ్చారు? ఎంతమందికి నువ్వు తీసుకొచ్చావు పార్టీలో చేంజ్ చేయించినావు? నీకే డబ్బులు రాలేదని అదే తొరూరులో హరిప్రసాద్ సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగావు నువ్వు? అన్న మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇవ్వలేదు, అడగండి అన్న, నాకు 1 లక్ష తక్కువ వచ్చినాయి, 2 లక్షలు తక్కువ వచ్చినాయి మాట్లాడే స్థాయి నీది. నీకంటే ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే మాట్లాడే స్థాయి వాళ్ళకి కాదని తెలుసుకొని వాళ్ళు భయపడి హరిప్రసాద్ సార్ కౌంటర్ ఇవ్వలేదు. కాబట్టి ఖబర్దార్, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నాలుక ఉంది కానీ ఇష్టం ఉన్న మాట్లాడితే మాత్రం నరలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది, నాలుక తెగ్గొస్తామని చెప్తున్నా. పనిచేస్తున్నా జంగారాఘవరెడ్డి గెలుపు కోసం కూడా ప్రయత్నం చేసిన ఆ విషయం జంగారాఘవరెడ్డి గారికి అడిగినా చెప్తాను. ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాను. మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసింది? మేము ఏం అడిగినాం? మేము అమ్మ అందరినీ కలుపుకోపో, పాత వాళ్ళను కొత్త వాళ్ళని అందరూ కలుపుకోపోయి నువ్వు మన రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన ప్రజలు ఉంటారు. రేపు సర్పంచ్ ఎంపీటీసో స్థానిక సంస్థలు ఆశ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళని గెలిపించుకొచ్చిన బాధ్యత నియోజకవర్గంలో ఒక గౌరవ పదంలో ఉన్నావమ్మా, నీ మీద బాధ్యత ఉందని చెప్పినావు. అది తప్ప? ఏం తప్పు మాట్లాడినావు? ఎందుకు సస్పెండ్ చేస్తావు? నువ్వు సస్పెండ్ చేసే హక్కు నీకు ఎక్కడిది? నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తావా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్కడైనా ఉందా? నువ్వు అన్నీ తెచ్చుకొని నీకు డబ్బు బలం అహంకారం ఉందని అగ్రకుల అహంకారంతో రెచ్చిపోతే నేను జాటో చాడు నాయక్ వారసుని బుద్ధి చెప్పి తిడతాను. నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని తండలు తిరుగుతా, గంట కట్టుకొని తిరుగుతా, ఎన్ని సర్పంచులు వెళ్తావో నేను చూస్తా. మా లంబాడి జాతి 45,000 ఓట్లు ఉంటే నీకు 40,000 ఓట్లు వేకదాటిగా పడ్డాయి. నిన్ను చూసి వేయలేదమ్మా. రేవంత్ రెడ్డి గారు పిలిచిండు, తమ్ముడు గెలిపించు. నీ అంతా ఉన్నాడు అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు, నీ అంతా ఉన్నాడు, గెలిపించని బెల్లయ్యకు రేవంత్ రెడ్డి గారు పిలిచిందని చెప్పిరు. కోగులటి శ్రీనివాస్ రెడ్డి పిలిచి చెప్పిండు, గెలిపించుకోర్రా, నీకు బాధ్యత ఉంటుంది తమ్ముడు అని చెప్తే నేను గెలిపించినా. నీకు 1 రూపాయి కూడా ఆశించినా? నువ్వు గుట్టలు అన్ని ఆక్రమించుకుంటే నేను ఎప్పుడైనా అడిగినా? నువ్వు ఇసుక దందా చేసుకుంటే ఆక్రమించినా? కోలంపాక గుట్టలు మొత్తం ఆక్రమించుకుంటే నేను అడిగినా? ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే గారు మా సోదరి, నీ మీద మా గౌరవం ఉంది. నీ అత్తను అదుపులో పెట్టుకో, లేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా సీరియస్ ఉంటాయి. నేను చాకలైలమ్మ వారసుని, దొడ్డి కొమరయ్య వారసుని, జాట నాయక్ వారసుని. మా తడకేదో చూపిస్తా. ఎంతమంది లంబాడి సర్పంచ్ని గెలిపించుకుంటావో నేను చూస్తా అమ్మా. నువ్వు మా జాతిని టార్గెట్ చేసినావు కాబట్టి నిన్ను నేను టార్గెట్ చేస్తున్నా. నువ్వు మా లంబాడి జాతిని టార్గెట్ చేసినావు కాబట్టి నువ్వు టార్గెట్ చేస్తున్నా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు?
నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మాకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసే హక్కు నీకు ఎక్కడిది? నియోజకవర్గంలో కొత్త నడవడిని తీసుకొస్తున్నావా? నియోజకవర్గంలో కొత్త రూపాన్ని తీసుకొస్తున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మా లంబాడి జాతికి ఇచ్చేది నాది గౌరవం. మా లంబాడి జాతి మీద నీకు ఉన్నదా అయితే చిత్తశుద్ధి. నీ రాజకీయ దివాలా కోరుతనానికి నేను తప్పకుండా తిప్పి కొడతా. నియోజకవర్గం మొత్తం తిరుగుతా, అన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో తండా స్థాయిలో తిరుగుతా, అన్ని మండలాల్లో సమావేశం పెడతా, నీ అంతు చూస్తా. మహేష్ కుమార్ గౌడ్ మా దళిత బహుజన బిడ్డ, ఆయన అంటే మా గౌరవం ఉంది. రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంది. రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది. ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే గౌరవం ఉంది. నీది ఏంది ఏకపక్ష నిర్ణయాలు? నేను అమెరికా పంపిస్తా అని చెప్పి నేను తిట్టిన వాళ్ళ దగ్గర పెట్టుకుంటావు. ఎప్పుడే మాకు రూపాయి ఆశించినావా? నేను లంబాడి బిడ్డను, గత 30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా. మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండు. నువ్వు లేనప్పుడే, నీ ఓనమాలు లేనప్పుడే ఆయన ఎంపీటీసీ గెలిచిండు. దళిత బహుజన బిడ్డలు జరిగినావా? నీ చేతనైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి రెడ్డిని సస్పెండ్ చేయని చెప్తున్నా, నేను హెచ్చరిస్తున్నా. తిరుపతి రెడ్డిని సస్పెండ్ చేయవు. నంబడోళం, బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం, మైనార్టీలం, బహుజన బిడ్డలం దొరికినవా? నీ దివాలా కొడతానని తిప్పి కొడతాం. జాన్ సమ్మాన్ నిన్ను అమెరికా పంపిస్తాం. గౌరవిస్తున్నాం, మేము ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాం. మేము ఎవరంటే ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాము. ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి ఏదైనా కార్యక్రమం ఏమన్నాం? మేము కొత్తలను పాతలను కలుపు, అమ్మా నువ్వు మంచిగా రిక్వెస్ట్ చేసినాం, దండం పెట్టినాం. మీ చూడండి, మీ వీడియోలు కూడా దండం పెట్టినాం. ఆ రోజు మాట్లాడినప్పుడు దండం పెట్టి చెప్పినావు తప్ప మమ్మల్ని సస్పెండ్ చేస్తావా? మా దళిత బిడ్డలతో సస్పెండ్ చేపిస్తావా? నీ తిరుపతి సస్పెండ్ చేయవు, ఇంకెవరు సస్పెండ్ చేయవు, మేమే దొరికినావా? కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాం. నీ పనిలోనే ఉంటాం మేము. నీ కథలతో చూస్తాం. నిన్ను మళ్ళీ అమెరికా పంపిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కొనసాగుతాం.